10 లక్షల్లో కారు కొంటున్నారా? అయితే జర్రాగు ఈ వీడియో చివరకు చూడు, అసలు మ్యాటర్ ఏందో తెలుసుకుందాం. మీరు కారు కొనాలంటే ఏం చూస్తావు? సేఫ్టీ, పర్ఫార్మెన్స్, మైలేజ్, ఇవే కాదు రీసేల్ వాల్యూ అని కూడా ఉంటుంది. చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు టాప్ 5 బెస్ట్ రీసేల్ వాల్యూ కార్స్ అండర్ 10 lakhs అయితే తెలుసుకుందాం. చలో, రీసేల్ వాల్యూ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మారుతి కార్స్. ఈ కార్స్ మీరు కొన్నారంటే ఇప్పుడు కొన్ని 6 లక్షలు పెట్టి కొన్నా ఒక 5 సంవత్సరాల తర్వాత 4 లక్షలు మీ చేతిలో ఉన్నట్టే, అదన్నమాట వీటి డిమాండ్ బయట. సో వాటిలో మెయిన్గా మనం మాట్లాడుకోవాలంటే షిఫ్ట్, డిజైర్, ఈ 2 కార్స్ సేమ్ ఇంజన్ అయితే వస్తున్నాయి. లాస్ట్ టైం అయితే మనకి K సిరీస్ ఇంజన్ అయితే ఉండేది, ఇప్పుడు దాన్ని అయితే చేంజ్ చేశారు, Z సిరీస్ ఇంజన్ అయితే తీసుకొచ్చారు. ఇదేం 3 సిలిండర్ ఇంజన్, కొద్దిగా వైబ్రేషన్స్ అయితే ఉంటాయి, కానీ మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ మాత్రం టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఒకవేళ తీసుకునే పని అయితే డిజైర్, షిఫ్ట్ 2 బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇక డిజైర్ చూసుకుంటే సేఫ్టీ స్టాండర్డ్ లో ఒక హైడ్ అయితే ఉంది. రీసెంట్ గా భారత్ అండ్ కప్ లో 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చింది. సో సేఫ్టీ పరంగా ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ కార్ చూసుకుంటే హ్యుండై గ్రాండ్ ఐటెన్ నియోస్. ఈ కార్ ఆల్రెడీ అన్నయ్య ఓన్ చేశారు, రీసెంట్ గా మేము సేల్ కూడా చేసాం. మాకు మంచి ప్రైస్ అయితే వచ్చింది. దీనిలో మాకు 1.2 లీటర్ కప్ప పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది. వైబ్రేషన్స్ పరంగా కూడా మనకు చాలా స్మూత్ ఉంటుంది ఇంజన్ అనేది, అండ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి. అండ్ మీకు మంచి ప్రీమియం సర్వీస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు హ్యుండై లవర్ అయితే ఈ కార్ ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ గా చూసుకుంటే వ్యాగనర్ అలాగే బలినో అయితే ఉంటాయి. దీనిలో మనకు 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది. పెట్రోల్ ఇంజన్స్ ఇవి, సిఎన్జి ఆప్షన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సుజుకి అంటే తెలిసిందే కదా, సర్వీస్ పరంగా కూడా చాలా అయితే బాగుంటుంది, స్పేర్స్ అవైలబిలిటీ బాగుంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ప్రిఫర్ చేయాలంటే ప్రిఫర్ చేయొచ్చు. చాలా మంది వ్యాగనర్ అయితే ముద్దుగా లార్డ్ వ్యాగనర్ కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఇవంతా ఒక ఎత్తు అయితే ఇంకొక కార్ ఉంది, అది మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసిన కారే, టాటా పంచ్. ద వరల్డ్స్ సేఫెస్ట్ అండ్ టఫెస్ట్ కార్ ఈ సెగ్మెంట్ లో అని చెప్పుకోవాలి. ఇక్కడ మీకు ఈ కార్ మంచి ఇంజన్ అయితే వస్తుంది, ప్రూవెన్ ఇంజన్స్ ఇవి. ఒకవేళ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే, సేఫ్టీ ఎక్కువ ప్రయారిటీ అనుకుంటే ఈ కార్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. రీసెంట్ గా పంచ్ కి ఫేస్ లిఫ్ట్ వర్షన్ కూడా వచ్చింది, కొద్దిగా ఫీచర్స్ పరంగా కూడా అప్గ్రేడ్ అయితే అయింది. సో ఒకవేళ మీరు ప్రిఫర్ చేయాలంటే ఈ కార్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ కార్స్ అన్ని మీకు 10 లక్షల లోపల అయితే వచ్చేస్తాయి. అండ్ వీటిలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇవన్నమాట నాకు అనిపించిన బెస్ట్ రీసేల్ వాల్యూ కార్స్ అండర్ 10 lakhs. ఒకవేళ మీరు కానీ వీటిలో ఏదైనా కార్ ఓన్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10 లక్షల లోపల కారు కొంటుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.